శ్రీ గురుభ్యో నమః. విశ్వేశ్వర స్వరూపమైనటువంటి విశ్వనాథ విభునకు జయమగునుగాక. వాగ్స్వరూపము శ్రోత తానే అయినటువంటి పరమేశ్వరునకు జయమగునుగాక. తమిళ భాషలో తెలియజేయబడినటువంటి తిరుమంతిరమునకు తెలుగు అర్థాన్ని తెలుసుకుంటున్నాం మనం. ఈరోజు 597వ మంత్రం నుండి. శివ మహాదేవ ప్రభునకు జయమగునుగాక. శ్రీ తిరుమలార స్వామికి జయమగునుగాక. తిరుమంతిరమునకు జయమగునుగాక. ధారణ అప్రయత్నపూర్వకమైనది అంటున్నారు స్వామి. ఆ పంచభూతముల వల్ల ఏర్పడిన ఈ దేహపు పంచ ఇంద్రియాల శోషణను కలిగి ఉండేందుకు, ఆ పంచేంద్రియాలైన 5 కలిగి ఉండేందుకు, ఆ ఇంద్రియాలైదింటిని కలిగి ఉన్న పంచ తన్మాత్రలలోకి ఆ తన్మాత్రలను కలిగి ఉండేదానికి వెనుక ఆధారంగా అపూర్వ సృజించబడని వాడు తానే అయి ఉన్నాడు. వీటన్నింటికి లోపల ఇంద్రియాలకు వెనకాల ఉన్నటువంటి తన్మాత్రలకు, వాటికి ఆధారంగా తనకు తానే సృజించుకున్నవాడు ఆధారంగా ఉన్నాడు. తానే పూర్తిగా అంతటా అన్నిటా అతడే ధారణ అనే ఆ స్థితులలో సాధన చేయబడుతుంది. పూర్తిగా ఆ స్థితులలో ఉన్నవాడే తానే ధారణ చేసి ఉంటూ తిరిగి ధారణ చేయబడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అంటూ ఉన్నారు స్వామి. అది ఆ అన్ని స్థితులలోనూ తానే ఉన్నప్పటికీ తిరిగి ధారణ అనే స్థితిని సాధన చేస్తూ ఉన్నారు ఆ మహాప్రభువు ప్రతి ఒక్క రూపంలోనూ అంటూ ఉన్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. 598వ మంత్రంలో ధ్యానం ఎలా జరుగుతుంది? ధ్యానము 2 విధాలు. ఆ పని ఇంద్రియాలు, ఆ పంచభూతాలు మరియు ఆ పంచతన్మాత్రలను వాటన్నింటినీ కలిగి ఉంటూ ఒకదానితో ఒకటి కలుపుకుంటూ అంతరేంద్రియంగా ఉన్నటువంటి బుద్ధిగా పరిణమించి ఉంది ఏకంలో. ఈ 16 కలిగిన బుద్ధిగా అతడే ఉంటాడు. అదే ధ్యానంగా జనించింది. తానే బుద్ధిగా పంచభూతాల నుండి పంచ తన్మాత్రల నుండి పంచ ఇంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇలా వీటన్నింటినీ కలిగి ఉంటూ ఏకరూపంలో ఎలా ఉన్నాడు అంటే బుద్ధిగా ఉన్నాడు అంటూ ఆ రూపంలో తానే వీటన్నింటి ద్వారా వస్తూ ఉన్న వాటినన్నింటినీ గ్రహిస్తూ శోషణ చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉన్నాడు ధ్యానంగా అంటూ ఉన్నారు స్వామి. బుద్ధిగా అదే ధ్యానంగా జనించింది. ఆ పరధ్యానము మొదట అదే శక్తిపై కేంద్రీకృతమై ఉంటుంది. మరి శివ ధ్యానము ఆ తర్వాత అది గురువుగా ఆశీర్వదించింది శక్తిని అన్ని విధాలుగా. ఈ 2 మార్గాలు ధ్యాన యోగ మార్గాలు. ధారణలోని పరిపూర్ణతే ధ్యానముగా జనిస్తూ ఉంటుంది అంటున్నారు స్వామి. అది ఆ పంచభూతాలు, ఆ పంచేంద్రియాలు, మరి ఆ అంతర అవయవాలన్నింటినీ కలిగి ఉండటంలో ధ్యానము జనిస్తూ ఉంటుంది. ధ్యానము 2 విధాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి పరధ్యానము, రెండవది శివధ్యానము. పరధ్యానము శక్తిపై కేంద్రీకృతమై ఉంటుంది. శివధ్యానము శివంపై ఉంటుంది. ఈ 2 విధాల ధ్యానము
గురువు బోధగానే మేలుకొంటుంది. ధ్యానము అంతఃకరణంతో చెప్పబడుతూ వాటి ద్వారా చైతన్యము ఆలోచనలను ఆక్రమిస్తూ ఉంటుంది. ఒక వస్తువుగా మొదట అరూప స్థితిలో ఒక రూపాలను గురించి ఆలోచిస్తుంది. అలా ఇతర రూపధారణలు మొదటి తన ఆలోచనలుగా రూపింపచేస్తుంది. ధ్యానము మానసిక శక్తి యొక్క సాక్షాత్కార స్థితి యొక్క స్థితిని సముపార్జిస్తుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. సగుణము అనే ధ్యానము ఒక రూపము లేదా మూర్తిగా రూపిస్తూ ఉంటుంది. మరి నిర్గుణములో స్వయములోకి నిర్గమిస్తుంది. ధ్యానమే రూప అరూపాల స్థితిని కల్పిస్తూ ఉంటుంది అంటున్నారు స్వామి. దీనిని మనం చక్కగా ఏకాగ్రంగా దీనిపైన ఈ భావంపై మనం ధ్యానం చేసినప్పుడు మనకి అసలు జరుగుతూ ఉన్న సత్యం ఏంటో లోపలే బోధించబడుతూ ఉంటుంది. ఆ మహాగురువు అంతరంలోనే కొలువై ఉన్నారు. అంతరం నుండే ఈ మొత్తాన్ని, ఈ విశ్వాన్ని మనకి దర్శింపచేస్తూ ఉన్నాడు. అతడు లోపలి నుండే లభిస్తారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఇక 599వ మంత్రంలో ధ్యానములో కలిగే దివ్యకాంతి దర్శనం. కన్ను, చెవి, జిహ్వ, నాసిక చర్మాల ద్వారా మరి తన జ్ఞాన అవయవాలుగా ఉంచుకుంటూ ఉన్నాడు. ఎవరు? శివం. ఎవరిని? కంటిని, చెవిని, జిహ్వను, నాసికను, చర్మము అనే అవయవాల ద్వారా తాను వాటిని తన జ్ఞాన క్షేత్రాలుగా ఉంచుకుంటూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక అతి పురాతన ఏకత్వము నాదముగా శృతిలో పరివ్యాపించి ఉంటూ ఉంది. అంగిలిపైనున్న నాసికాగ్ర గుహాంత గర్భంలో అతడు తన సూక్ష్మ దివ్య ప్రకాశత్వాన్ని బ్రహ్మాండంగా దర్శింపచేస్తాడు. అతడే, ఆ శివమే ఈ మాంసమయ దేహాన్ని తన ధ్యాన ఫలంగా ప్రసాదించి ఉన్నాడు. తనకు తానుగా ప్రసాదించుకున్నాడు. దానినే మనం అతడి తాకట్టు నుండి విడిపించాలి. ఆ తాకట్టు నుండి దేహాన్ని విడిపించడం అంటే ఏమిటి? ధ్యానంలో ఆ చిదాకాశ ప్రకాశం వెలుగుతూ ఉంటుంది హృదయ సౌరభంతో. దానిని దర్శించి దానితో కలిసి ఆ స్వర్గీయ ప్రవాహమైన విశాలమైన చోటును అందుకుని మరింకా ఆ ఎవ్వరి చేత సృజించబడని వాడిని ఆమూలాగ్రంగా దర్శించాలి. అప్పుడు ఈ దేహము తాకట్టులో నుంచి విడిపించబడుతుంది. శివమే తానైపోవడమే అతడి తాకట్టు నుండి ఈ దేహాన్ని విడిపించడంగా స్వామి మనకి చెప్తూ ఉన్నారు. అటువంటి స్థితిని అందుకోవడమేగా. అటువంటి శివ మహాదేవ ప్రభునకు జయమగునుగాక. శ్రీ తిరుమలార స్వామికి జయమగునుగాక. తిరుమంతిరమునకు జయమగునుగాక. తిరిగి మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందామండి. దీన్ని మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని బాగా చేద్దాం. థ్యాంక్ యూ.